ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే, కొంతమంది ఇస్లాం సహోదరులు మరి బైబిల్లో ఉన్న విషయాలను మరి అపార్థం చేసుకుంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అటువంటి విషయాలు మరి మీ ముందు నేను తీసుకురావడం జరిగింది. ఒకసారి మనము ఇమ్రాన్ అలీ బ్రదర్ యొక్క మాటలు విందాం. చూడండి. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. నేటి అంశం యేసుక్రీస్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇచ్చిన సాక్ష్యం. ఈరోజు మనం ఈ వీడియోలో యేసుక్రీస్తు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి సాక్ష్యం ఇచ్చారు. దాని గురించి చర్చించుకుందాం. ముందుగా మనం ఖురాన్ పరిశీలిస్తే ఖురాన్ సూర సఫ్ సూర నంబర్ 61 ఆయత్ నంబర్ 6. మర్యం కుమారుడైన ఈసా తన జాతి వారితో ఇలా అన్నది జ్ఞాపకం చేసుకోండి. ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, నిశ్చయంగా నేను మీ వద్దకు పంపబడిన అల్లా యొక్క సందేశహారుణ్ణి. నాకు పూర్వం ఉన్న తౌరాత్ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను మరియు నా తర్వాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడు అనే శుభవార్తను అందజేస్తున్నాను. కాబట్టి ఈ ఖురాన్ యొక్క ఈ వాక్యం ప్రకారం యేసు వారు తన తర్వాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడు అనే శుభవార్తను తన ప్రజలకు అందించాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరొక పేరే అహ్మద్. యేసు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇచ్చిన సాక్ష్యం మనం బైబిల్లో పరిశీలిస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుండి 14 వాక్యాలు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆ ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. యేసు వెళ్ళిన తర్వాత వచ్చే ఆదరణకర్త ఎవరు? ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మని కొందరు, ఆదరణకర్త అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరికొందరు వాదన. ఖురాన్ 61:6లో ఈ విధంగా ఉందంట. మరి చూద్దాం ఒకసారి. మరియాం కుమారుడు ఈసా అనిన మాటలను జ్ఞాపకం తెచ్చుకో. ఓ ఇజ్రాయిల్ సంతతి వారులారా, నేను మీ వద్దకు అల్లాహచే పంపబడిన సందేశహరుణ్ణి, నాకు పూర్వం వచ్చిన తౌరాత్ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. నా తరువాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నాడు అనే శుభవార్తను అందజేస్తున్నాను అని ఈ వాక్యాలను చూపించి మరి బ్రదర్ మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ ఇస్లాం సహోదరులకు మరి నేను మనవి చేస్తుంది ఏంటంటే, నాకు కొన్ని సందేహాలు వస్తున్నాయి. దయచేసి మీలో ఎవరైనా సరే వాటికి జవాబు చెప్పడానికి ఇష్టపడితే మరి నాకు కాల్ చేయొచ్చు. ఓకే, మరి నా యొక్క ప్రశ్నలు ఏంటి అంటే, ఇస్లాం సహోదరులు మరి ఎవరైనా సరే నాకు జవాబు చెప్పొచ్చు. నేను ప్రేమపూర్వకంగా కొన్ని విషయాలు తెలుసుకుందామని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రైట్, మరి నా ప్రశ్నలు ఏంటంటే ఒకసారి ఆలకించండి. యేసుక్రీస్తు వారు నా తర్వాత అహ్మద్ అనే ప్రవక్త మరి వస్తారు అని గనక బైబిల్లో మీరు చూపించగలరా? బైబిల్లో ఎక్కడ వ్రాయబడింది? మహమ్మద్ అని కానీ అహ్మద్ అని కానీ ఎవరైనా సరే పర్వాలేదు ఆ పేర్లలో మరి ఇలాగా అహ్మద్ గారు వస్తారు అని బైబిల్లో ఎక్కడ వ్రాయబడింది? చెప్పగలరా మీరు? నిరూపించగలరా మీరు? యోహాను సువార్త మరి 16వ అధ్యాయం 7వ వచనంలో కనిపిస్తున్న ఆదరణకర్తను మీరు మహమ్మద్ ప్రవక్త అని చెప్పేసి ఎందుకని ఇస్లాం సహోదరులను మీరు మోసగిస్తున్నారు? అక్కడ మహమ్మద్ ప్రవక్త అని లేదు కదా. మీ మాట ప్రకారం మరి మహమ్మద్ గారే ఆ యొక్క ఆదరణకర్త అని చెప్పేసి అనుకుందాం. అసలు మీకు ఆ మహమ్మద్ గారు ఆ యొక్క ఆదరణకర్త అని మీకు ఎవరు చెప్పారు? మీరు యోహాను గారి యొక్క మరి సువార్తను మీరు అంగీకరిస్తున్నారా? యోహాను గారు యేసుక్రీస్తు వారి గురించి ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్ముతారా? లేదా కేవలం ఆదరణకర్త అని ఉంది, దీన్ని మాత్రమే మేము అంగీకరిస్తాము అని అంటారా? యోహాను గారు అసలు క్రీస్తుని గురించి ఏం చెప్పారో దాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? అలాగ మీరు క్రీస్తుని గురించి ఏకీభవించకుండా మరి యోహాను గారు ఆదరణకర్తను గురించి చెప్పిన మాటలు మీరు ఎలా అంగీకరిస్తారు, ఏకీభవిస్తారు? నా ఇస్లాం సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. మరి నేను ఎందుకని మీకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీకు శుభములు తెలియజేశాను అంటే, యేసుక్రీస్తు వారంట ఆదరణకర్తగా మరి మహమ్మద్ గారి గురించి ముందే సెలవిచ్చారు అని చెప్తున్న మరి చాలామంది మీ వక్తలు మరి యేసుక్రీస్తు వారి గురించి యోహాను గారు ఏం చెప్పారు అన్న విషయం ఎప్పుడైనా మీతో మాట్లాడారా? ఎప్పుడైనా సరే మీకు చెప్పారా? కాబట్టి మీరు ఖచ్చితంగా బైబిల్ స్టడీ అనేది చేసి తీరాలి.
ఇస్లాం సహోదరులు ఏదైతే యోహాను సువార్తలో ఉన్న ఆదరణకర్త మహమ్మద్ ప్రవక్త గారే అని చెబుతున్నారో, అంటే వారు యోహాను గారి యొక్క మాటలను వారు అంగీకరిస్తున్నారు అని అర్థం కదా. అయితే అదే యోహాను గారు మరి యేసుక్రీస్తు వారి గురించి ఏం మాటలు చెప్పారో ఒకసారి మీరు కూడా గమనించాలని నేను మనవి చేసుకుంటున్నాను. రైట్, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి ఒకసారి గమనించండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఓకే, ఆ వాక్యమే దేవుడంట. ఓకే, 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావం చెల్లును కాక. మరి చూసారా, యోహాను గారు యేసుక్రీస్తు వారి గురించి మరి దేవునిగా ఆయన అంగీకరిస్తూ రాసిన సువార్త. ఈ సువార్తలో మరి ఆదరణకర్త గురించి కేవలం మీ మహమ్మద్ గారి గురించి అని మీరు నమ్మితే, యేసుక్రీస్తు వారు దేవుడిని కూడా మీరు నమ్ముతున్నారా? లేదు, మేము నమ్మము, కేవలం మాకు కావలసిన ఆదరణకర్త అనే పదాన్ని మాత్రమే మేము తీసుకుంటాం అని మీరు అంటారా? మరి నా ప్రశ్నలకు మీరు జవాబు చెబుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.